రేపు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో అదేవిధంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చూస్తున్న వాళ్ళు లాఠీచార్జీలు అవుతా ఉన్నాయి. ఆయుష్ విద్యార్థులకు ఈరోజు స్టైపెండ్ గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో విద్యార్థులు యువకులంతా కూడా అసమర్థతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం పైన ఆందోళన చేస్తూ ఉన్నారు. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు చివాట పెడితే మొన్న 2,000 కోట్లు మేము అడ్వాన్స్కి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇస్తామని చెప్పారు వచ్చే బ్యాచ్కు. గతమంతా కూడా ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు రావట్లేదు మేనేజ్మెంట్స్ ద్వారా. మేనేజ్మెంట్లు వాళ్ళ ఒక పనిచేసేటటువంటి లెక్చరర్స్కు శాలరీస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమం కింద రేపు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా 2 రోజుల నిరాహార దీక్ష చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దురదృష్టవశాతం పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికై ఈరోజు పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందే మా ఆఫీస్కు రిజెక్షన్ లెటర్ ఇచ్చిపోయారంట. కానీ కార్యక్రమం జరుగుతుంది రోడ్డు మీద, కాకపోతే లోపల మా కార్యాలయం లోపల, మాకు పార్టీ కార్యాలయం లోపలనే మాకు ఏదైతే స్పేస్ ఉందో దాంట్లో మేము పెడతాము. పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనండి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఇంకా ఉద్రిక్త చేస్తాం. ఈ ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇచ్చే వరకు ఈ లడాయి జారీ చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. గత ప్రభుత్వమే 12,000 కోట్లు ఆనాటి సందర్భంలో ఉన్నాయి. అందుకే ఆ వడ్డీలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇకపై నుంచి ఇస్తామనేది కూడా సీఎం చెప్పారు. అంటే ఇవ్వలేదని చెప్పండి, మనం మేము స్కీమ్ క్యాన్సిల్ చెప్పండి. మీరు ఇవ్వలేని పరిస్థితి అయితే గత ప్రభుత్వం, అందుకనంటే గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం 8,000 కోట్లు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇంకా 4,000 కోట్లు పెంచారు దాన్ని. మీరు బకాయిలు ఇవ్వడానికి ఎందుకు వెనకబడతారా? బకాయిలు ఇవ్వడంలో ఒక ఎత్తు అయితే, బకాయిలు ఇవ్వలేక విద్యార్థుల సర్టిఫికేట్ రావట్లేదు. మీరు ఏ ప్రైవేట్ కాలేజ్ దగ్గర పోయినా కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో వారు వాళ్ళ కాలేజ్ ముందు నించొని మా సర్టిఫికేట్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంకా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కొంతమంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ మీద కొంతమంది సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క బకాయిలు కూడా ఈరోజు నేను 2,000 కోట్లు నేను ఇస్తానని అన్నారు. అది కూడా హైకోర్టు ఆర్డర్ మీద. ఈ ప్రభుత్వానికి ఏదో బుద్ధి వచ్చి విద్యార్థి మీద ప్రేమ వచ్చి కాదు. అది హైకోర్టు కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి హైకోర్టు నడుపుతుంది ప్రభుత్వం మనం నడపలేని పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కోర్టు నడపాల్సిందే. వాళ్ళ అధికారులకు కోర్టు చెప్పాల్సిందే, వాళ్ళ మంత్రులకు కోర్టు చెప్పాల్సిందే, వాళ్ళు ఏం పని చేయాలి, ఏం డిసిజన్ తీసుకోవాలో కూడా కోర్టే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు బకాయిలు గత ప్రభుత్వము బకాయి పెట్టినా, ఈ ప్రభుత్వం బకాయి పెట్టినా విద్యార్థుల భవిష్యత్తుని వాళ్ళ జీవితాలతో ఆడుకునే అధికారం ప్రభుత్వాలకు లేవని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తాం.